మనము 22వ శతాబ్దం 21, 22, 24 పోతున్నాం, దూసుకుపోతున్నాం. అన్ని రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలను, ఆకాశం, చంద్రమండలం అన్నీ అవుతున్నాయి. కానీ ఇంకా మనం పురాతన పాతరాతి యుగంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ ఘటన. తాంత్రికురాలనే నెపంతో అస్సాంలోని తేజ్పూర్లో కొందరు వ్యక్తులు ఓ మహిళను సజీవ దహనం చేశారు. చూడండి, బన్సపురికి చెందిన సంగీత క్షుద్ర పూజలు చేస్తుందంటూ అదే గ్రామానికి చెందిన సూరజ్ బగ్వా కుటుంబం ఆదివారం రాత్రి పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశారు. అనంతరం 2 పిల్లల ముందే ఆమెను కొందరు వ్యక్తులు సజీవ దహనం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 4 నిందితులను అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. ఇది సంగతి. వీళ్లకు ఈ మానవ హక్కుల సంఘాలు, తర్వాత ఇవి ఉన్నాయి కదా, హేతువాద సంఘాలు, ఇవన్నీ వీళ్ళను మోటివేట్ చేయాలి. వీళ్ళను ఎక్కడో టీవీలలో కూర్చొని దేవుడు లేడు, దయ్యం లేదు అనుడు కాదు. దేవుడు ఉన్నాడో లేడో తర్వాత ముచ్చట. ఫస్ట్ అయితే ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి.